ఆ గుంతల్ని మొత్తం కూడా గ్రౌటింగ్ చేసి పూర్తి చేశారు. స్టేట్ ఇంజనీర్స్ వారు ఒక కమిటీ ఫామ్ చేసుకొని వారి అప్రోచ్ ప్రకారం వాళ్ళు ఆ గుంతలను పూడ్చడం జరిగింది. దానివల్ల ఏమైందంటే గ్రౌటింగ్ అనేది మొత్తము ఆ గుంతల్ని మొత్తం పూడ్చేసరికి కింద గ్రౌండ్లో ఉండే జియోటెక్నికల్ డేటా మొత్తం కూడా మనం కోల్పోవడం జరిగింది. అది కోల్పోవడం వల్ల ఇప్పుడు ఎన్డీఎస్ఏకి చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఏంటంటే ఏదైతే ఇంతకుముందు గ్రౌండ్ స్ట్రాటా ఏదైతే వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారో అది తెలుసుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వారు అదే విషయం స్టేట్ గవర్నమెంట్కి రాసి మీరు ఏమేం చేసినారో అవన్నీ మాకు ఒక విధానంగా మాకు ఇవ్వండి, దేని తర్వాత ఏం చేసినారో దాన్ని బట్టి మేము ఏ డేటా కోల్పోయింది పక్కన పెట్టి మిగతా డేటా ఏది కావాలో మేము చెప్తామని చెప్పి వాళ్ళు స్టేట్ తోటి ఇంటరాక్షన్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఇప్పుడు పనికి రావు. మీరు చేయగలిగినా కానీ చేయలేరు, చేసినా కానీ ఆ డేటా మాకు పనికిరాదు. కాబట్టి కనీసం జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నా చేయండి అని చెప్పి అది కూడా సుందిల్ అన్నారంలో అప్ స్ట్రీమ్లో మాత్రమే పాసిబుల్, మిగతా ప్లేసెస్లో గ్రౌటింగ్ అయిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ అడగడం జరిగింది. దాని మీద స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా రిజల్ట్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఇంకా ఎన్డీఎస్ఏకు చేరలేదు. కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. పూర్తి సమాచారం వీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వగలుగుతుంది. అది కూడా ఎన్డీఎస్ఏ క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు పూర్తి సమాచారం మేము అడిగింది ఇచ్చాక మాకు 2 months పడుతుంది రిపోర్ట్ ఇవ్వాలంటే. సో మీరు ఎప్పుడు ఇచ్చినా ఆ డేట్ నుంచి 2 months తర్వాతనే మేము రిపోర్ట్ ఇవ్వగలుగుతాము. ఇది స్టేట్కు చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేశారు, రైటింగ్లో కూడా రాశారు, ఎన్నో మీటింగ్స్లో కూడా చెప్పారు. అదే విషయం నేను జడ్జి గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఇది విన్నారు. సో అది ఎన్డీఎస్ఏ విషయము. సో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ టెక్నికల్గా ఏదైతే రిపోర్ట్ వస్తుందో అది ఒక అప్రోచ్ మాత్రమే. జ్యుడిషియల్ కమిషన్ పూర్తిగా అదొక దాని మీదనే కాకుండా మిగతా అన్ని విషయాలు కూడా చూస్తున్నారు. కాబట్టి వారి ప్రక్రియ కొనసాగుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా నన్ను అఫిడవిట్ ఇమ్మంటే ఈరోజు ఇచ్చాను. సో కూలంకషంగా అది మళ్ళీ ఇంతకు ముందు నేను ఇచ్చిన డిపోజిషన్ ఆల్రెడీ చదివారు వారు, దాన్ని ఇప్పుడు అఫిడవిట్ రూపంలో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.